ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రైట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆపసోపాలు పడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేని దాన్ని అయినా సరే ఎలాగైనా సరే ఒక గొడవ చేసి ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా సరే జనంలో ఒక అపోహ క్రియేట్ చేయాలి, అపోహని నమ్మించాలి. లేదా మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి ఆ డిఎస్సి ఇప్పటి నుంచే వేస్తే దాని మీద కొంత బురద జల్లచ్చు. ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సరే, అది జనం ఈ డిబేట్ తర్వాత ఇక పూర్తిగా దాన్ని పట్టించుకోవడం మానేస్తారని నేను అనుకుంటున్నా. ఒక పాయింట్. రెండో పాయింట్, అయినా సరే దీని మీద మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు తోడుగా ఉన్నారు. 15వ తారీఖు తర్వాత 17, 18 అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళి ఇదే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతకంటే మీకు మంచి అవకాశం ఏమొస్తుంది? లోకేష్ మిమ్మల్ని సవాల్ చేశారు, మీ ఇంటికి మా ఇంటికి ఎంత 200 మీటర్స్ దూరం ఉంటుంది, రండి మాట్లాడుకుందాం, నన్ను రమ్మంటే నేను వస్తాను, మీరు వచ్చినా పర్లేదని జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాడు లోకేష్ గారు. దీని మీదనే చర్చించడానికి. వెళ్ళడానికి మీకు మనసు ఒప్పలేదా, లేదా ఆయన రమ్మనడానికి మీకు మనసు ఒప్పలేదా, వాట్ ఎవర్, జరగలేదు అది. రేపు అసెంబ్లీ ఉంటుంది కదా 17వ తేదీ, అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ అయితే ఆయన ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, ప్రజల ఇల్లు. అది ప్రజల ఇల్లు. ఆ ప్రజల ఇంట్లోకి వెళ్ళి ఏం అడుగుతారో అడగండి. దీని మీద మీకున్న మీరు అవపోసన పట్టిన నాలెడ్జ్ అంతా ఎలాగక్కండి అసెంబ్లీలో. ఈ డిఎస్సిలో హారిజాంటల్ రిజర్వేషన్స్ మీదనా, లేకపోతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీదనా, క్వశ్చన్స్ మీదనా, లేకపోతే కులాల వారీగా ఇచ్చిన నియామకాలు అని అంటున్నారు కదా, కమ్మోళ్ళకి ఎక్కువ ఇచ్చారు, ఆ కులానికి ఎక్కువ ఇచ్చారు, ఈ కులానికి ఎక్కువ, అవి కూడా అడగండి. మొత్తం అసెంబ్లీ చట్టసభ, అందులో మాట్లాడండి, ప్రతిదీ రికార్డ్ అవుద్ది. గవర్నమెంట్ చచ్చినట్టు సమాధానం చెప్పాలి కదా. వెళ్ళండి. వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అసెంబ్లీకి వెళ్ళి కనుక డిఎస్సి మీద చేస్తున్న రాద్ధాంతాన్ని అసెంబ్లీలో కనుక మాట్లాడకపోతే, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోతే, మళ్ళీ కౌన్సిల్లో మా వాళ్ళు ఉన్నారు మాట్లాడారంటే కుదరదు. ముఖ్యమంత్రిగా చేసింది మీరు, అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే దానికి వాల్యూ వస్తుంది. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీది పలాయన వాదం అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఆడిందంతా నాటకము, డ్రామా, ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. మీరు రోడ్ల మీద చేసిందంతా కూడా పక్కా నాటకమే అని అర్థమైపోద్ది. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో మీ 10 మంది ఎమ్మెల్యేలని తోడు పెట్టుకుని వెళ్ళి ఈ డిఎస్సి మీద మాట్లాడి లోకేష్ నిలదీసి లోకేష్ సమాధానం రాబట్టి ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలో మాట్లాడితేనే మీ సత్తా ఏంటో తెలుస్తుంది. మీరు లేవనెత్తిన దానికి మీ నిబద్ధత ఏంటో, మీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఇది మాత్రం మర్చిపోరని నేను నమ్ముతున్నా. ప్రజలు కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా. మా ప్యానల్ కూడా అదే అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. సత్యమూర్తి గారు, ఖచ్చితంగా అంతకు మించి వేదిక ఏముంటుంది? ఇంకా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన చెప్పిన 27 ఎగ్జాంపుల్స్ చెప్పాడు కదా, పక్కన క్యాండిడేట్లను కూర్చోబెట్టుకొని వాళ్ళందరి కేసుల్ని అసెంబ్లీలో రిప్రజెంట్ చేయమనండి. అవన్నీ పేరుగా పలానా అభ్యర్థి, ఇదిగో నా దగ్గర ఉన్న కంప్లైంట్ అని ఇవ్వండి. అసెంబ్లీలో స్పీకర్ ద్వారా ముఖ్యమంత్రికి లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్కి పంపించండి. ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందండి? ప్రజలు నమ్ముతారు. అప్పుడు కొద్దిగా గొప్ప అరే అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అని వింటారు క్లియర్గా. లేకపోతే